ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఈ రోజు పిల్లలకి స్కూల్ హాలిడే అనమాట. వాళ్ళ ఇంటికాడే ఉన్నారు ఈరోజు. ఇంకా అలా లేజీగా లేసామన్నమాట. లేట్గా లేచి ఇంకా అన్ని పనులు లేట్గా అయినాయి ఈ రోజు అయితే ఏం చేశాను ఏంటన్నా చూపిస్తానండి. అయితే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పెసరట్లు అయితే వేద్దాం అనుకుంటున్నాను. సో పెసర్లు అయితే ఆల్రెడీ రాత్రే నానబెట్టేసాను అనమాట. ఇంకా మార్నింగ్ లేసి టీ పెట్టేశాను. టీ పెట్టిన తర్వాత ఇంకా పెసర్లు అయితే కడిగి ఇంకా గ్రైండర్లో అయితే వేస్తున్నాను. అయితే నేను పెసర్లోని ఏమేస్తానంటే 1 కప్పు పెసర్లు తీసుకుంటే అందులో ఒక హాఫ్ కప్పు వచ్చేసి బియ్యం అయితే వేస్తానన్నమాట. అప్పుడే మనకి క్రిస్పీగా ఉంటాయి. బియ్యం వేయకపోయినా బాగానే ఉంటాయి, బియ్యం వేసినా బాగానే ఉంటాయి. అయితే ఇలా గ్రైండ్ చేసినప్పుడే అల్లం పచ్చిమిర్చి వేస్తారు కదండి. నా దగ్గర అల్లం లేదు, ఇంక అందుకే వేయలేదనమాట. ఇంక పచ్చిమిర్చి ఒకటే ఎందుకులే అని చెప్పేసి ఇంక పచ్చిమిర్చి అయితే వేయలేదు. ఇంకా గ్రైండర్లో అయితే పప్పు అయితే వేసేసాను కదండి, అది నలుగుతూ ఉంటుంది. లోపల టీ అయితే అయిపోయిందనమాట. ఇంకా టీ అయితే వేసేస్తున్నాను. ఇంక నాకు మా హస్బెండ్కి అయితే టీ వేసేసుకుంటున్నాము. పిల్లలైతే ఇంకా లెగలేదండి అప్పటికి. ఇంకా మేము లెగిసి ఇంక టీ తాగేసాను. ఇంకా గ్రైండర్లో కూడా పప్పు అయితే వేసేసాను అనమాట. అయితే ఈరోజు పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే ఎవ్రీ ఫ్రైడే అయితే చేస్తాను కానీ సాటర్డే అయితే చేయను అనమాట. ఈరోజు ఎందుకో సాటర్డే కూడా చేయాలనిపించింది. ఇంక అందుకే ఈరోజు కూడా పూజ చేసుకుందాము. నిన్న మా హస్బెండ్ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చారండి. ఇంకా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కదా, ఇంకా అందుకే ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని ఇంకా స్నానం చేసి అప్పుడు పూజ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా పప్పు అయితే నలిగిపోయిందండి. ఇంకా పప్పు తీయేసాను అనమాట. ఇది ఒక్కడ వచ్చేసి ఏంటంటే చట్నీకి అనమాట. టమాటో చట్నీ అయితే చేస్తున్నాను. చెప్పాను కదా అల్లం లేదు, లేదంటే పెసరట్లోకి అల్లం చట్నీ అయితే బాగుంటది కదండి. సో ఇంక పప్పు రుబ్బేసాను, ఇంకా చట్నీ కూడా ఫ్రై చేసాను. ఇంకా రాత్రి అయితే గిన్నెలు అయితే తోమలేదనమాట. ఇంకా అందుకే గిన్నెలన్నీ తోముతా ఉన్నాను. అయితే ఈ పనులన్నీ పూర్తయిపోయినాయి అనుకోండి, ఇంకా ప్రశాంతంగా స్నానం చేసి ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇంకా అప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంకోండి ఈ మొత్తం అన్ని తోమేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకా పూజ అయితే చేస్తున్నాను. అయితే పూజ అంటే గుర్తుకొచ్చింది. నా చిన్నప్పుడు అయితే నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండేది కదనమాట. ఈ పూజలు ఇవి అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండేది కాదు. వెళ్ళామా చేసామా అన్నట్టే ఉండేది అనమాట. అమ్మ వాళ్ళు కూడా అంత ఎక్కువ ఏం పూజలు ఏం చేయదు, ఫ్రైడే చేసేది. ఇప్పుడు అది కూడా మానేసింది మొత్తానికి. అయితే అత్తయ్య అయితే పూజ చేసి ఇవ్వరండి. ఆవిడ ఏంటంటే ఫ్రైడే చేస్తారు, అలాగే ఎవ్రీ డే కూడా స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి అగరబత్తి అయితే వెలిగిస్తారనమాట. సో ఎవ్రీ డే ఆవిడ దండం పెట్టుకుంటారు. ఇంకా అత్తయ్య గారు పెట్టుకుంటున్నారు. ఇంకా నాకు కూడా అంత ఛాన్స్ ఏం రాలేదు. అంటే ఛాన్స్ అంటే నేను వెళ్ళి పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. ఇంకా అత్తయ్య గారు చేస్తున్నారులే ఇంక మనకి ఎందుకులే అని చెప్పేసి అలా ఇంకా లైట్ తీసుకునేదాన్ని అనమాట. అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు అసలని. ఇంక ఈ పూజలు ఇవి అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎప్పుడైతే నేను ఇలా సెపరేట్గా వచ్చేసామో మేము బయటికి, ఇంక అప్పటి నుంచి మాకు ఇలాగ పూజలు ఇవి చేసుకోవాలన్నది బాగా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. ఇంకా అక్కడ ఉన్నప్పుడైతే ఇంకా అత్తయ్య గారు ఇంకా దేవుడి దగ్గర అగరబత్తి వెలిగిస్తారు కాబట్టి నేను అంత పట్టించుకునేదాన్ని కాదు. ఇంక ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి ఇంకా దేవుడిని ఇంకా పూజ చేయాలి కాబట్టి ఇంక నేనైతే ఇక్కడికి వచ్చిన కాడి నుంచి పూజలు అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇలాంటి అంటే ఇప్పుడు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే అయిపోయింది. పూజలు ఇంకా పండగలు ఇవంటే బాగా ఇంట్రెస్ట్ అయిపోయింది అనమాట. ఇంత ముందు అయితే ఇంకా అత్తయ్య గారు ఉన్నారులే, ఆవిడ చూసుకుంటారులే మనకి ఎందుకులే అన్నట్టు ఇంకా పూజల కాడికి అయితే అంత నేనేమి వెళ్ళేదాన్ని కాదనమాట. అప్పుడు కూడా చిన్న పిల్లలు కాబట్టి ఇంకా నేను అంత పూజల దగ్గరికి వెళ్ళి ఉండేదాన్ని కాదు. ఇంకేదున్నా సరే ఇంకా అత్తయ్య గారు చూసుకునేవారు అనమాట. అప్పుడు ఇంక వీళ్ళు కూడా పెద్దదిగారు కాబట్టి ఇంకా అన్ని నేను కూడా స్టార్ట్ చేశాను ఇప్పుడే పూజలు అయితేని. ఇదివరకు ఆ ఫ్రైడే కూడా నేను చేసేదాన్ని కాదు. అంటే ఫ్రైడే ఇంక నాన్ వెజ్ తినేయడం ఇంకా అన్నీ చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఫ్రైడే అయితే నాన్ వెజ్ అయితే తిన్నాను అనమాట. ఫ్రైడే కాస్త ఇంకా సాటర్డే కూడా వచ్చింది. ఫ్రైడే సాటర్డే కూడా నాన్ వెజ్ అయితే తిన్నాను అనమాట నేనైతేని. సో ఈ 2 రోజులు తప్ప మిగతా రోజుల్లో అన్ని రోజులు నేను నాన్ వెజ్ అయితే తింటాను. ఈ సాటర్డే కూడా అంటే ఈ శనివారం కూడా నేను రీసెంట్గానే తింటాం మానేశాను అనమాట. ఎందుకంటే వాడపిల్ల అయితే వెళ్తున్నాం కదండి, ఇంకా వాడపిల్ల వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా శనివారం కూడా తింటాం మానేశాను అనమాట. అది రీసెంట్గానే అనుకున్నాను. ఆ రీసెంట్ డేస్ నుంచి నేను తింటాం అయితే మానేశాను. అయితే పూజ అయితే చేయను. సో ఈ రోజైతే చేస్తున్నాను కానీ ఇంకా నేను పూజ అయితే చేయను అనమాట. సో ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట. అలాగే ఈరోజు కుదిరింది. ఇంక ఇంట్లో పనులన్నీ అయినాయి. ఇల్లంతా మాప్ పెట్టాను కాబట్టి నిన్న ఇంక ఇల్లంతా క్లీన్గా ఉన్నది కదా అని చెప్పేసి ఈరోజు అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా నా పూజ అయితే అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా
నా దగ్గర బొగ్గులైతే లేవండి. ఈసారి ఇంటికెళ్ళినప్పుడు బొగ్గులైతే తీసుకురావాలనమాట. నా దగ్గర సాంబ్రాణి ఉన్నది కానీ బొగ్గులు లేవు. సో, మా ఇంటి పక్కన ఐరన్ చేస్తారనమాట. ఆళ్ళ దగ్గర అడిగి తీసుకోవాలి ఈసారి వెళ్ళి. ఆ బొగ్గు ఉన్నదనుకోండి మనకి స్టవ్ మీద కాల్చేసి సాంబ్రాణి అయితే వేసుకోవడానికి ఉంటది కదా! మంచి స్మెల్ వస్తది కదండీ ఇల్లంతాని. అందుకే తెచ్చుకుందామని అనుకుంటున్నాను. ఇంకా సాంబ్రాణి లేక నేనేం చేశానంటే, ఇది ధూప్ స్టిక్స్ అయితే ఉంటాయి కదండీ! ఇంకా అవైతే ఎలిగించి పెట్టేసాననమాట. అంటే ఇల్లంతా ఒక మంచి స్మెల్‌తో వస్తది కదా! బావుంటదని చెప్పేసి ఇంక అలా అయితే పెట్టేసాను. ఇంకా పూజ అయితే అయిపోయింది. ముందుగానే బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఇంక అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదండీ! ఇంక అన్నీ ప్రిపేర్ చేసుకొని ఎళ్ళాను కాబట్టి ఇప్పుడు ఈజీగా ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేయొచ్చు. ఇక్కడ పెద్ద గిన్నెలో వాటర్ చూపించాను కదండీ! అవేంటంటే మేము ఎప్పుడు తెచ్చుకునే వాటర్ కాడ ఏమైందంటే నీళ్ళు రావట్లేదనమాట. మట్టి కింద వస్తుంది. అంటే కలర్ చేంజ్ అవ్వింది. ఇంక అందుకే ఆ వాటర్ అయితే కాస్తున్నాను. కాసి పక్కనైతే పెట్టేసాను. ఇంక ఈ లోపల ఏంటంటే ఇంక చట్నీకైతే మిక్సీలో అయితే వేస్తున్నానండి. మిక్సీ జార్‌లో అయితే వేసుకుంటున్నాను. ఈ చిన్న మిక్సీ గిన్నె గుర్తుందా మీకు? నేను ఇంటికాడ నుంచి తీసుకొచ్చాను కదా! ఇవి చిన్న చిన్న ఐటెమ్స్ అయితే ఇలాగా మిక్సీ చేసుకోవడానికైతే చాలా బావుంటుందనమాట. చిన్నది చాలా చిన్నదనమాట అది. సో, ఇంక అందులో అయితే వేసేసానండి. ఇంకా టమాటో చట్నీ అయితే చేస్తున్నాను. ఇంకా సాల్ట్ కూడా వేసేసాననమాట. అలాగే ఇందాక పప్పు రుబ్బుకొని పెట్టుకున్నాను కదండీ! ఇంకా పప్పులో కూడా సాల్ట్, ఇంకా వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను. అయితే మీకు ఎంతమందికి పెసరట్లలో ధనియాలు ఇష్టం అన్నది కామెంట్ చేయండి. నేను పెసరట్లలో ధనియాలు ఎప్పుడేసుకొని తిన్నానంటే నేనేసుకొని తినలేదు. ఒకసారి మా అమ్మమ్మ పెసరట్టు తెప్పించింది బయట నుంచి. ఆ పెసరట్టు తెప్పించినప్పుడు అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేస్తారు కదా! అవన్నీ వేసిన తర్వాత అందులో ధనియాలు కూడా వేసున్నాయండి. అప్పుడెప్పుడో తిన్నాను. ఆ టేస్ట్ ఇంకా నాకు గుర్తుందనమాట. ధనియాలు వేసిన టేస్ట్ అయితేని. సో, ఇంక అలా నేను ఈరోజు ధనియాలు వేసుకొని పెసరట్టు అయితే వేసుకుంటున్నాను. సో, మళ్ళీ ఎలా ఉంటదో నేను ఆ స్మెల్, ఆ టేస్ట్ అన్నది నేను చూడాలనుకుంటున్నాననమాట. అందుకే ఈరోజు పెసరట్టులో ధనియాలు అయితే వేసుకుంటున్నాను. సో, మీకు ఎంతమందికి తెలిసి ఇలా ధనియాలు వేసుకుంటారన్నది కామెంట్ చేయండి. అయితే ఫస్ట్ అయితే ప్లెయిన్ దోస అయితే వేస్తున్నాను. అంటే ప్లెయిన్ పెసరట్టు అయితే వేస్తున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవేమీ తినదనమాట. ఇంకా ఆనియన్స్ అయితే ఇంక అస్సలు తగలనివ్వదు పక్కన. ఇంక అందుకే ప్లెయిన్ దోస అయితే వేసేస్తున్నాను. మా కోసం అయితే ఒక్క ఆనియన్ ఒక్కటే అది అది చాప్ చేసుకుంటున్నాననమాట. ఎందుకంటే ఆనియన్స్ అండి 100 రూపీస్ ఉన్నాయన్నమాట కేజీ. ఇంక అందుకే నేను ఒక్క ఆనియనే తీసి ఇలాగ చాప్ చేసుకుంటున్నాను. చాలా కొంచెం కొంచెం పొదుపుగా వాడవలసొస్తుంది. నిన్నేమో వాటరు, ఈరోజేమో ఆనియన్స్, వెజిటబుల్స్ కూడా చాలా కాస్ట్ అయితే అయిపోయినాయండి. యాక్చువల్లీ ఏంటంటే ఇలాంటి విషయాలు ఏంటంటే మనకి ఇలాగే సింగిల్‌గా ఉన్నప్పుడే తెలుస్తాయండి. అదే అత్తయ్య దగ్గర ఉన్నప్పుడు లేదంటే అమ్మ దగ్గర ఉన్నప్పుడు తెలీదనమాట. ఆటిలి విలువ, ఆటిలి ఏంటి, ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది తెలీదు అస్సలని. ఆళ్ళు చేసుకుంటున్నారులే, ఆళ్ళు పెడుతున్నారులే అని చెప్పేసి ఉండేదాన్ని. నా చిన్నప్పటి నుంచి అంతే. నేను అంతేం పట్టించుకునేదాన్ని ఏం కాదు ఇంట్లోని. ఇంట్లో కూడా చేసామా, ఉన్నామా అంతే. ఎక్కువ అటు ఇటు తిరిగేదాన్ననమాట. అయితే ఇంకా ఇంట్లో అమ్మ చూసుకునేది. ఇంకేడికొచ్చిన తర్వాత ఏమో అత్తయ్య గారు చూసుకునేవారు. దీనికి ఇంత ఖర్చవుతుంది, దానికి అంత ఖర్చవుతుంది అన్నది ఏమి తెలిసేది కాదు నాకేమీని. నేను కూడా పట్టించుకునేదాన్ని కాదు. ఏం తెస్తున్నారు, ఎంత తెస్తున్నారు, దేనికి తెస్తున్నారు అని చెప్పేసి నేనంత పట్టించుకునేదాన్ని ఏం కాదనమాట. మేము కువైట్‌లో ఉన్నప్పుడు కూడా అంతేనండి. మేము సింగిల్‌గా ఉండేవాళ్ళం కాబట్టి నాకు అప్పుడేం అనిపించలేదు అంతేమీని. సో, ఇప్పుడైతే బాగా అనిపిస్తుందనమాట. ఏంటి దీనికి ఇంత ఖర్చవుతుందా? దీనికి ఇంత కాస్ట్ అవుతుందా? అని చెప్పేసి అబ్బా! ప్రతి దానికి నేను ఎంత లెక్కలేస్తున్నానంటే మామూలుగా వేయట్లేదు. ఇది ఈరోజు కొనుక్కుంటే మళ్ళీ రేపొద్దురికి దీనికి ఉండదేమో, ఇది చేస్తే మళ్ళీ అది రేపొద్దురికి దానికి ఉండదేమో అని చెప్పేసి ఎంత ఆలోచిస్తున్నానో, నేనేనా ఇంత అలా ఆలోచిస్తుంది అని చెప్పేసి ఒక్కోసారి అనిపిస్తుంది. మా హస్బెండ్ అయితే "ఎందుకు అలా చేస్తున్నావు? నువ్వు కావాలితే తీసుకోవచ్చు కదా! లేకపోతే చేసుకోవచ్చు కదా!" అని చెప్పేసి అంటా ఉంటారు. కావాలితే ఈరోజు తీయేసుకోవచ్చు. రేపు అన్ననాడు మళ్ళీ కావాలంటే మళ్ళీ ఆ డబ్బులు రావు, ఏమీ రావు కదా! ఎందుకు వేస్ట్ ఇప్పుడేమి నాకేమొద్దని చెప్పేసి అంటా ఉంటాననమాట. సో, అలాగా మనకి సెపరేట్‌గా ఉన్నప్పుడే ఆటిలి విలువ, ఆటిలి కాస్టు అన్నీ తెలుస్తదని చెప్పేసి నాకనిపిస్తుంది. నాకైతే తెలిసిందండి. నేను ఈడికొచ్చి అప్పుడే 2 ఇయర్స్ అయితే అయిపోతుందనుకుంటా. 2 ఇయర్స్ నుంచి నేను ఎంతలా వాడుకుంటున్నాను, ఎంతలా చేస్తున్నానన్నది అది నాకే తెలుసు. మా పక్కనున్న మా హస్బెండ్‌కి కూడా తెలీదు అంతలాగా. అంటే ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు.
అంటే నేనెలా చేస్తున్నానన్నా చెప్తున్నాననమాట. అంటే మేము తింటము మానేయట్లేదు, తాగడం మానేయట్లేదు. తిన్న దాంట్లోనే, తాగి దాంట్లోనే మీకు షేర్ చేస్తున్నాను. మీకో విషయం చెప్పాలి. మా హస్బెండ్ అయితే ఎంత ముందు ప్లాన్ వేస్తారంటేనండి, ఒక ఫ్యూచర్‌లో మనకెలా ఉంటదన్నది ఇప్పుడే మనకి ప్లాన్ వేసేస్తాడనమాట. అంతలా చేస్తారు. అయితే మా హస్బెండ్ రీసెంట్‌గానే బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు కదండీ! మాకు బిజినెస్ ఇలా ఉంటది, ఇలా అవుతది అని చెప్పేసి ఆయన ముందుగానే ప్లాన్ వేసుకొని, అప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు బడ్జెట్ అయితే ఆయనే సేవ్ చేసుకొని ఉంచుకున్నారనమాట. అంటే మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్‌కమ్ అయితే లేదు. ఆయన ఎప్పుడైతే సేవ్ చేసుకున్న మనీ తోటి ఇప్పుడైతే మేము తినడానికైనా, వెళ్ళడానికైనా ఏదైనా చేస్తున్నాము. ప్రస్తుతానికి ఇన్‌కమ్ లేదు. సో, ఆయన అంతా ముందు ప్లాన్‌తో అయితే ఉంటారండి. అదొక గ్రేట్ అనిపిస్తదనమాట మా హస్బెండ్ దగ్గర. అంతా ముందు ప్లాన్‌తో అయితే నడిపిస్తా ఉంటారు. సో, ఆయన అంతలా నడిపించినప్పుడు నేను కూడా వృధా చేయకూడదు కదా! నేను చేసినంతలో నేను చేయాలని చెప్పేసి నేను కూడా చేస్తా ఉన్నాననమాట. సో, అదండి ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది. మొత్తం అయితే షేర్ చేసేసాననమాట. అయితే ఇందాక మీకు కొన్ని విషయాలైతే చెప్పాను గదండీ! అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఈ విలువ తెలిసేది కాదు. అత్తయ్య వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు విలువ తెలిసేది కాదని చెప్పేసి అన్నాను కదండీ! అయితే అందులో మీరేమైనా తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని చెప్పేసి చెప్తున్నాను. నేను ఆళ్ళందరికీ దూరంగా ఉండమని అయితే చెప్పట్లేదు. నేను దూరంగా ఉన్నాను కాబట్టి నాకు ఆ విలువలైతే అర్థమైనియి. సో, దగ్గరుండి కూడా అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ దూరంగా ఉంటేనే అర్థమవుతాయి అన్న విధంగా అయితే అర్థం చేసుకోకండి. నేను దూరంగా ఉన్నాను కాబట్టి నా పరిస్థితి, నా ఆలోచన మీతో అయితే షేర్ చేసుకున్నాను. అంతే మీరు వేరే విధంగా అయితే అర్థం చేసుకోకండి. ఉన్నవోళ్ళని దూరంగా ఉండి ఉండమని అయితే నేను చెప్పట్లేదనమాట. సో, ఇక్కడైతే వీడియో అంతా రన్ అయిపోతుంది. నేను మాట్లాడేయన్నీ మాట్లాడేశాను కదా! అయితే బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోయిందండి. పెసరట్టు అయితే వేసుకొని తినేసాను. ఆ పెసరట్టు అయితే చాలా బాగుంది. ధనియాల టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉన్నదనమాట. ఆ తర్వాత వచ్చేసి లంచ్‌కి బీరకాయ అయితే తెచ్చారండి. బీరకాయ కర్రీ అయితే వండాను. నేను బీరకాయలు తెస్తే తొక్కలు పాడేయను. నేను పచ్చడే చేస్తాను. ఎంత ఈరోజు చేయకపోయినా సరే నెక్స్ట్ డే అయినా పచ్చడి అయితే చేస్తాను. సో, ఈ పచ్చడి ఆల్రెడీ మీతో షేర్ చేశాను కాబట్టి ఇంక షేర్ చేయట్లేదు. అయితే ఈరోజు రోట్లో అయితే చేస్తున్నానండి. రోలు ఉన్నది కదా! సో, రోటు పచ్చడి అయితే చేస్తున్నాననమాట. రోటు పచ్చళ్ళు ఎంతమందికి ఇష్టమన్నది కామెంట్ చేయండి. మా చిన్నప్పుడు ఎక్కువ ఇలా రోల్లోనే రుబ్బేవారు కదండీ! చిన్నప్పుడు అంతాని. అప్పుడైతే ఎక్కువ రోల్లో రుబ్బినప్పుడు నేను ఏం చేసేదాన్నంటే అన్నం పట్టుకొని వెళ్ళిపోయేదాన్నండి. ఆ రోట్లో అన్నం కలుపుకొని తింటే భలే టేస్ట్ ఉండేదనమాట. చాలా ఇష్టం నాకు. సో, ఇప్పుడు నాకు మళ్ళీ అదే టేస్ట్ కావాలని చెప్పేసి నేను రోట్లో అయితే దంచుకున్నాను. సో, అందులోనే వేడి వేడిగా అన్నం అయితే ఉన్నది కదండీ! అన్నం వేసుకొని రోల్లో అయితే కలుపుకుంటున్నాను. ఇదివరకైతే రోల్లో ఒకసారి రుబ్బేసేదాన్ననమాట. నాకు చాలా ఇష్టం. ఆవకాయ పచ్చడి మూడో రోజు గిన్నె కలుపుకొని ఎంత ఇష్టమో, అలాగే ఈ రోటి పచ్చళ్ళు కూడా అంతే ఇష్టం అనమాట. సో, ఎవ్వరు ఇవి అయితే మర్చిపోరు కదండీ! ఆవకాయ పచ్చడి మూడో రోజు ఎంత ఇష్టంగా తింటామో, అలాగే ఈ రోటి పచ్చళ్ళు కూడా అంతే ఇష్టంగా తింటాము. ఇంకా రోల్లో మిక్స్ చేసిందనమాట. సో, మీకెంత మందికి ఇష్టమన్నది కామెంట్ చేయండి. అయితే పిల్లలైతే లంచ్ చేసి పడుకున్నారండి. ఇంకా అలా పడుకున్న తర్వాత ఇంక నేను పచ్చడైతే చేశాను. పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో బీరకాయ తొక్కల పచ్చడి, ఇంకా బీరకాయ ఇగురైతే వేసుకొని అయితే తింటున్నాననమాట. వీడియోస్ అసల రీచే ఎళ్ళట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు. సో, వీడియోస్ పెద్దయి అవుతున్నాయనా? లేదంటే ఇంకేం ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు. సో, మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ చేయండి. తప్పకుండా చేస్తాను. ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.